దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారులకు షాక్ ఇచ్చింది. పాలసీ ప్రీమియం పేమెంట్కు సంబంధించి ఎల్ఐసి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అధికారిక వెబ్సైట్ కస్టమర్ పోర్టల్లో ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే సదుపాయం తీసివేసింది. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి డిజిటల్ ప్రీమియంలుగా చెల్లించే పాలసీదారు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో ఉన్న క్రెడిట్ ఆప్షన్ను తొలగించడంతో పాలసీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఏజెంట్ల ద్వారా ఎల్ఐసి శాఖల్లో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు చెల్లింపు ఆప్షన్ తొలగింపుకు పేమెంట్ గేట్వే సంస్థలు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలే కారణమని కొందరు తెలుస్తున్నాయి. ఎల్ఐసి ఆన్లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించిన బిల్ డెస్క్ సేవలపై ఛార్జీల విషయంలో ఎల్ఐసి పేమెంట్ గేట్వే సంస్థ మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. క్రెడిట్ కార్డు చెల్లింపులకు అదనపు సౌకర్య రుసుము ఉండేదని ఎల్ఐసి వెబ్సైట్లో గతంలో పేర్కొనగా, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు లేవని సంస్థ స్పష్టం చేసింది. చెల్లింపుల కోసం మరో పేమెంట్ గేట్వే సంస్థతో ఎల్ఐసి అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే క్రెడిట్ కార్డు చెల్లింపు సదుపాయం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్ చేసే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు. కాగా ఎల్ఐసి ఈ మధ్య ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 6.5% వాటాను విక్రయించింది. దీని ద్వారా సుమారు 31,552 కోట్లను సమీకరించింది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వ వాటా 96.5% నుంచి 90%కి తగ్గింది. దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ మార్కెట్లో తన వాటాను కోల్పోతుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి.